అందరూ లేచి నిలబడదాం. మొదటి కీర్తన పల్లవి చివరి చరణ పాడడం ద్వారా ఆరాధన ప్రారంభం చేసుకుందాం. అన్ని కాలములనున్నాయే యెహోవాని నిన్నాదరంబాయు కన్న తండ్రి వన్నెకెక్కిన మోక్షవాసాళి సన్నుతు ఉన్నతమయ్యున్న మున్నే నీకు కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరిశుద్ధుడవీవు పాపి నేను సారభాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నేరమెందక ప్రోవ నెరనమ్మితి అన్ని కాలంబులనున్నాయే యెహోవాని నిన్నాదరంబాయు కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుకు చేరుగను. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాను. ఋతువు తర్వాతి 12వ ఆదివారమునకై ఏర్పరచబడిన ప్రారంభ గీతం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు అపాయం సంభవింపగా చూచి సంతోషించువారు వెనుకకు త్రిప్పబడి సిగ్గునొందుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును
మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయములు మదిదలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమ్మును కనికరించు చల్లగా లోక పాపము మోసుకపోను యేసు రక్షక వాసిగా జనకుని కుడివైపునకు కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తియు కనికరములో గల దేవ, నీ కృపచేతనే నీ విశ్వాసులు నీకు సత్యమైనట్టు మెచ్చదగినట్టు సేవ చేయగలరు కనుక తుదకు మేము పరమందు నీ దివ్య వాగ్దానములను తప్పకుండా పొందలాగన ఇహమందు నిన్ను నమ్మకముగా సేవించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడని యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. క్రితం తర్వాతి 12వ ఆదివారంపై ఏర్పరచుకున్న లేఖనాలు చదువుతాను. క్రితం తర్వాత 12వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము 2 కొరింథీయులు 3వ అధ్యాయం 4 నుంచి 11 వచనములు. క్రీస్తు ద్వారా దేవుని యెడల మాకు ఇట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థమనే కాదు, ఈ సమర్థము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ
ఆత్మకే పరిచారకులకు నాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరకు చంపున కానీ ఆత్మ జీవింప చేయదు. మరణపూర్ణంగా పరిచర్య కావాలని చెప్పబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమలో కూడినాయను. అందుకే మోసే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవడనైనను ఇజ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమకరమైనదో శిక్షకుడికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీటికి కారణమైన పరిచర్య ఎంతో మహిమమైన మహిమ కలిగినది. అత్యధికమైన మహిమను నేను ఉండడం వలన ఇంతకు మునుపు మహిమకరంగా చేయబడ్డది. ఈ విషయంలో మహిమ లేనివాయి తగ్గిపోవాలంటే మహిమ కలదై ఉండేలా తీర్చున్నది. మరి ఎక్కువ మహిమ కలదై ఉండదు కదా. దేవుడి పరిశుద్ధం తీర్చున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రితం తర్వాతి 12వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి 37వ అధ్యాయం వచనం వరకు 31వ వచనం ప్రారంభము. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 31వ వచనం ప్రారంభము. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చింది. అప్పుడు వారు చెవుడు గల దత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకునేది. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లను పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి విద్యుత్తు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటి వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది. దేవుడు పరిశుద్ధుడు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నారు. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన కన్య అయిన మరియను పుట్టి పొందికలాదు అధికారుల కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకంలోకి దిగినది, చనిపోయిన వారిలో నుండి 3వ జన్మన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు తీర్చినకు అక్కడ నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణై శరీర పునరుద్ధారము, నిత్య జీవము ఉన్నవి అని నమ్ముచున్నాను. 465వ కీర్తన పల్లవి మొదటి చివరి చరణం మాత్రం పడతాం. 465. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగుగా చేయున్నది, ఇన్నుగా ప్రభుని మహిమ ఇదిగోను దయించే నీపై. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగుగా చేయున్నది, ఇన్నుగా జనములు నీదు వెలుగునకు జనుదించేదారు కనుక.
నిన్ను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఎంచంగానంటరిగాడి ఎసగు వేయి మంది అయి ఎంచంగదగనీనాడే ఎంతో బలమగు జనమగును నిన్ను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. జీవము గల దేవుని శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ త్రిత్వ కాలంలో త్రిత్వము తరువాతి 12వ ఆదివారము దైవారాధనలో సంఘముగా దేవుని సన్నిధిని మనమందరం కలుసుకోవడానికి, దైవారాధనలో పాల్గొనడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణమును బట్టి దేవునికి స్తుతి వందనాలు సమర్పింపబద్ధులమై ఉన్నాము. ఈ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖనాలలో సువార్త వాక్య భాగముగా పరిశుద్ధుడైన మార్కు వ్రాసిన సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చెవుడు గల నత్తి వాణిని ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరచిన విధానమును గూర్చి ఇందులో మనకు ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నట్లు గమనించగలుగుతాం. నాతో పాటు మీ బైబిల్లో 7వ అధ్యాయం 31వ వచనములో తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రము వద్దకు వచ్చారు. ఇది ఒక వచనములో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన ప్రయాణం గురించి వ్రాసినా కానీ ఇది ఒక విభిన్నమైన ప్రయాణం. ఎలాంటి ప్రయాణం అంటే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళి ఖమ్మం మీదుగా ఏలూరు వచ్చాము అని చెప్పినారు. నిజానికి విజయవాడ నుంచి ఏలూరు రావాలంటే గంటన్నరలో వచ్చేయచ్చు. కానీ ప్రయాణం ఎలా సాగింది? విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఖమ్మం వచ్చి అక్కడి నుంచి ఏలూరు వచ్చి, ఇది నేరుగా దెకపొలికి చేయబడినటువంటి ప్రయాణం కాదు. ఈ ప్రయాణాన్ని గురించి విస్తృతంగా బైబిల్లో మనకు కనపడదు ఏం జరిగింది అని. ఈ ఒక్క వచనంలో, ఈ 31వ వచనంలో తూరు నుంచి సీదోను వెళ్ళి అక్కడి నుంచి దెకపొలి వచ్చి అక్కడి నుంచి గలిలయ వచ్చి, ఇది ఇంచుమించు 7-8 నెలల పాటు జరిగిన ప్రయాణం. ఈ ప్రయాణం యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు కలిసి ఏకాంతంగా చేసేసారంతే. ఇంత సుదీర్ఘమైన కాలంలో మరి ఏ ఇతర వ్యాపకాలు కలిగి ఉండకుండా యేసు ప్రభు శిష్యులు అంతే వారే కలిసి ఒక ట్రావెల్ చేశారు. మరి ఏ ఇతర వ్యక్తులతోటి వారు సంబంధాన్ని పెట్టుకోకుండా కొన్ని నెలల పాటు ఏకాంతంగా వాళ్ళే ఉన్నారు. నేను దీన్ని ఎలా చెప్పడానికి ఇష్టపడతానంటే, బయటికి రాకుండా ఎవరితో కలవకుండా క్వారంటైన్లో ఉంటారు చూసారా. ఇప్పుడు దాకా మనం ఒకళ్ళొకళ్ళు కలుసుకోకుండా కేవలం కుటుంబంతో మాత్రమే గడిపినటువంటి సందర్భాలు మనలో అనేక మందికి ఉన్నట్లుగానే శిష్యులు యేసు ప్రభు మాత్రమే వారు గడిపిన సమయం ఆ 8 months టైం.
దీని యొక్క పర్యవసానం మనము 8వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. 8వ అధ్యాయానికి వచ్చేసరికి 27వ వచనంలో ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారని యేసు ప్రభు వారు శిష్యులను అడిగితే రకరకాల సమాధానాలు వాళ్ళు చెప్పారు. అయితే పేతురు 29వ వచనంలో మీరైతే నేను ఎవరినని చెప్పుకొచ్చున్నానని వారిని అడిగితే నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఓ 7-8 నెలల పాటు కేవలం మనుషులను ఎవరిని కలవకుండా, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకుండా కేవలం యేసు ప్రభువుతో మాత్రమే గడిపిన శిష్యులకు పేతురు లాంటి వాళ్ళకి ఆయన ఎవరో పూర్తిగా అర్థమైంది. ఆయన లోకరక్షకుడైన క్రీస్తు అని వారు గ్రహించగలిగి ఫిలిప్పుదైన కైసరియాలో పేతురు తన ఒప్పుకోలుని ఒప్పుకుంటూ ఉంటాడు. అది ఈ ప్రయాణం యొక్క ప్రాముఖ్యమైన విశేషం. ఈ ప్రయాణం చేసిన తర్వాత గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు 32వ వచనంలో చెవుడు గల నత్తివాడు, ఇతను మాట్లాడగలడు కానీ నత్తిగా మాట్లాడతాడు. అది అందరికీ సులభంగా అర్థమయ్యే అవకాశము లేదు. అంటే ఫ్లూయెంట్గా, స్పష్టంగా, సూటిగా తాను తన నోరు తెరచి మాట్లాడలేడు. వేరే వాళ్ళకి అర్థం కాదు. రెండోది, ఇతనుకున్న రెండవ వైకల్యం చెవుడు. అంటే తన మాట తనకే వినపడదు. తన నోటి నుండి ఏం మాట్లాడినా అది అతనికే వినపడదు. బయట వాళ్ళు కూడా అవగాహన చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచినటువంటి విధానం ఇందులో మనం చూడగలుగుతాం. యూదులు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రీస్తు కొరకు వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు. మెస్సియాకు సంబంధించినటువంటి గుణలక్షణాలు, ఆయన ఎలాంటి వాడు, ఎలా వస్తాడు, వస్తే ఏం చేస్తాడు, వీటన్నిటిని గురించి పాత నిబంధనలో ప్రవక్తలు తమ ప్రవచనాల ద్వారా ముందే తెలియజేశారు. ముఖ్యంగా యెషయా లాంటి ప్రవక్తలు తమ గ్రంథాలలో మెస్సియా వచ్చినప్పుడు ఏం చేస్తాడో ముందుగానే తెలియజేశారు. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5 మరియు 6 వచనాలలో రాబోయే మెస్సియా ఏం చేస్తాడో, ఆయన పని ఏమిటో అక్కడ మనకు కనబడుతుంది. 35వ అధ్యాయం 5-6 వచనాలలో ముందు నుంచి ఏముంటుందంటే, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుబ్బి వలె గంతులు వేయును, మూగవారి నాలుక పాడు. అంటే గుడ్డివారు, చెవిటివారు, కుంటివారు, మూగవారు వీళ్ళందరూ కూడా స్వస్థపరచబడతారు. వైకల్యము కలిగిన వారి వైకల్యములు, బలహీనత కలిగిన వారి బలహీనతలు అన్నీ కూడా తీసివేయబడతాయి. యేసు ప్రభు యొక్క రాకడకు ముందు 700 సంవత్సరాలకి ముందే యెషయా భక్తులు లాంటి ప్రవక్తలు ఇలాంటి ప్రవచనాలు చెప్పారు. ఆ ప్రవచనాలలో చెప్పబడ్డట్లుగానే యేసు ప్రభు ఈ పనులన్నీ కూడా చేశారు. కానీ యేసు ప్రభుని యూదులు మెస్సియాగా అంగీకరించలేదు. ఇటువంటి పనులు ఆయన చేసినా కానీ ఆయన మెస్సియాగా అంగీకరించడానికి వారికి మనస్సొప్పలేదు. ఎందుకంటే ఆయన ఒక సామాన్యునిగా ఈ పనులు చేశారు. ఒక వడ్రంగి వారి కుమారునిగా
పేదవానిగా, దీనునిగా, తగ్గింపు కలిగిన వానిగా తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులు కూడా మతపరంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను బలహీనమైన వారితో ఆయన సంచారం చేస్తూ ఈ పనులన్నీ చేశారు. ఆయనలో వీరు ఆశిస్తూ ఉన్నటువంటి పౌరుషం కానీ, పరాక్రమవంతమైన స్థితి కానీ ఆయనలో లేదు. అందుకని అంగీకరించలేదు. అలాగే యేసు ప్రభు ఈ పనులన్నీ కూడా చేసినప్పుడు నేను మెస్సియాని అని రుజువుపరచుకోవడానికి ఈ పనులు చేయలేదు. చాలాసార్లు గుడ్డి వారి కన్నులు తెరిచిన, చెవిటి వారి చెవులు విప్పిన, కుంటి వారు నడిచేలా చేయగలిగిన, మోగవారి చేత చేయించిన, ఇలా చేయించేవారు ఇవన్నీ అందరికీ తెలిసేలా చేయడానికి ఇష్టపడతారు. పబ్లిక్లో చేయడానికి ఇష్టపడతారు. ప్రచారం కొరకు పాల్గొనడతారు. ఈ ఆధునిక కాలంలో అయితే కెమెరా దగ్గరగా పెట్టండి, నేను చేసేటటువంటి పనులు ప్రపంచం అంతా తెలియాలి, టీవీలో అంతా వ్యాపింపు చేయబడాలి అని భావిస్తారు. కానీ యేసు ప్రభు అలా చేయదు. మీ బైబిల్లో మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనంలో యేసయ్య ఏం చేశాడు? సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయాడట. జనాల్లో చేసి మనుషుల్లో ఈ పని చేశాడు అనుకోండి, ఇలాంటి వాడిని బాగు చేశాడు అనుకోండి, అందరూ చప్పట్లు పడతారు, అందరూ ఆహా ఓహో అంటారు. ఒక గొప్ప వ్యక్తి మన మధ్యకు వచ్చాడు అని గుర్తిస్తాను. ఇతన్ని స్వస్థపరచడానికి మనుషుల నుంచి దూరంగా తీసుకొని వెళ్ళి ఏకాంతంగా ఈ పనిని ఆయన చేశాడు. కొన్ని చేసిన తర్వాత అయినా మరి నా పేరు గుర్తుపెట్టుకో, నేను ఇలాంటి గొప్ప పని చేశాను, నువ్వు వెళ్ళి అందరికీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, అందరికీ నువ్వు నేను చేసినటువంటి పనిని గురించి తెలియచెప్పాలి అని ఆ వ్యక్తికి చెప్పలేదు. 36వ వచనంలో ఆయన మాట్లాడినటువంటి మాట, అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించినప్పటికీ వారు మరి ఎక్కువగా దాన్ని పరిస్థితి చేశారు. వాస్తవానికి నేను చెప్పాడు అంటే ఎవరితోనూ చెప్పవద్దు. ఇది ఒక సగటు మానవీయ కోణంలో, పరిచర్య కోణంలో చేస్తూ ఉన్నటువంటి పనిగా ఏం చేయదు. నిజానికి ఈ లోకంలో ఇప్పటికీ కూడా ఇలాంటి స్వస్థత వరము కలిగిన వారు చేయగలిగిన సేవకులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. వారి ద్వారా దేవుడు అనేక స్వస్థత కార్యాలు జరిగిస్తున్నాడు. వారి వలన చేయబడినటువంటి స్వస్థత వలన దేవుడు మహిమపరచబడినట్లుగా 10 మందికి దానిని గురించి తెలియచేయడంలో తప్పులేదు. మరైతే యేసు ప్రభు ఎందుకు దీనిని ఏకాంతం చేయాలనుకుంటున్నాడు? ఎందుకు ఎవరికి చెప్పవద్దని దీనిని ఆయన తెలియజేస్తున్నారు అంటే, వాస్తవానికి ఒక వ్యక్తిలో ఉన్న బలహీనత, వైకల్యం 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన వైకల్యం, 2 ఆత్మ సంబంధమైన వైకల్యం. అంటే కళ్ళు కనపడకపోవడం, చెవులు వినపడకపోవడం, కాళ్ళు నడవనివ్వలేకపోవడం, నాలుక మాట్లాడలేకపోవడం, ఇవన్నీ శరీర అవయవాలు సక్రమంగా పని చేయకుండా ఉన్నందువలన ఒక వ్యక్తిలో ఈ వైకల్యము లేక బలహీనత ఉంటుంది. యేసు ప్రభు కేవలం శరీర సంబంధమైన బలహీనతలకు, వైకల్యములకు మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇవ్వడం. ఒక గుడ్డివాడిని స్వస్థపరచినప్పుడు, ఆ గుడ్డివాడు కళ్ళు తెరవబడ్డప్పుడు యూదులు దానిని ఒక పెద్ద ఇష్యూ చేశారు, వివాదం చెలరేగింది. అటువంటి పరిస్థితులలో ఆయన ఏమన్నాడు? గుడ్డివాళ్ళు చూడాలి, చూచుచున్న వాళ్ళ కన్నులు మూయగలరు. అంటే చాలామంది కళ్ళున్నాయి, కానీ
ఆధ్యాత్మిక ఆత్మీయ విషయాలు కనబడని గుడ్డితనం, ఆత్మీయ అంధత్వం అనేక మందిలో ఉంది. చాలా మంది నాలుక బాగానే పనిచేస్తోంది, ముచ్చట్లాడడానికి, మనుషులతో ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి నాలుక బాగా తిరుగుతారు. కానీ దేవుణ్ణి స్తుతించడానికి కానీ ప్రార్థించడానికి కానీ వారి నోరు పెగలదు. గట్టిగా మాట్లాడగలిగిన వారు, పెద్ద స్వరం కలిగిన వారు, మైక్ ఇచ్చి ప్రార్థన చేయమన్నా కానీ వినబడినట్లుగా చేసిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. నోరు పెగలడానికి వచ్చేసరికి సౌండ్ పెట్టినా కానీ ఎవరికి వినపడదు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేన్ అని అనాలా వద్దా అనేది కూడా మనకి అర్థం కాదంత చిన్నగా మాట్లాడేవాడు. అనేక మంది చెవులు మందమైపోయినాయి. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, వాక్యము వినలేని స్థితి ఎంతో మందిలో ఉంది. యూదులు ఇలాంటి వాళ్ళే. అందుకని వారు ఆధ్యాత్మిక అంధత్వం, ఆధ్యాత్మిక చెవిటితనం, ఆధ్యాత్మిక కుంటితనం, ఆధ్యాత్మిక మూగతనాన్ని కలిగి ఉండి దేవుని మాటలని వారు పెడచెవిని పెట్టారు. ప్రవక్తలు మాట్లాడిన, యాజకులు మాట్లాడిన, దేవుని చేత అభిషేకించబడినటువంటి అభిషేక్తులు మాట్లాడిన, చివరికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను కూడా ఆయన కాలంలో వారు ఆలకించలేకపోయారు. అందువల్లనే వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకొనిన వారై దేవుని వలన వారు శిక్షకు పాత్రమైన స్థితిలోనికి వారు వెళ్ళారు. వారు దేనిని ఆధారం చేసుకున్నారంటే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటలకు ఆధారం చేసుకున్నారంటే అక్కడ ఏమైనా వ్రాయబడి ఉంది? మూగవాని నాలుక మాట్లాడను. ఎవరి మూగడో, ఎవరి నోరు మాట్లాడలేకపోతుందో వారు మాట్లాడాలి. అక్షరార్థంగా వ్రాయబడినది వ్రాయబడ్డట్లుగా జరిగిందా లేదా అనే దానిని చూస్తూ ఉన్నారు. అంతేగాని ఆధ్యాత్మిక విషయాల పట్ల వారు నిబద్ధతలు ఏమాత్రం కూడా కలిగి ఉండలేదు. అపొస్తలుడైన పౌలు ఈరోజు మనం చదువుకునేటువంటి కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము నుండి 11వ వచనము వరకు కూడా ఉన్న మాటలలో పౌలు ఏమంటున్నాడంటే 5వ వచనం చూడండి. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచార ఫలములకు మాకు సామర్థ్యము కలిగించు. అక్షరం చదువుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అక్షరము అని పౌలు మాట్లాడుతూ ఉన్న ఈ పదం ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించి చెప్తున్నమాట. ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డట్లుగా జరిగిందా లేదా అని ఆలోచిస్తున్నారు. అదే ధర్మశాస్త్రాన్ని, అదే దేవుని వాక్యాన్ని వారి అంతరంగానికి, హృదయానికి వారు అన్వయింప చేసుకోలేకపోతూ ఇందులోనే వారు యేసుక్రీస్తు ప్రభువుని మెస్సియాగా అంగీకరించారు. ఈ ధర్మశాస్త్రమును మోషే అందించాడు. సీనాయి పర్వతం మీద నుంచి మోషే దేవుని చేత వ్రాయబడినటువంటి 10 ఆజ్ఞల ఫలకాలను తీసుకుని వచ్చేటప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశించింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో 40 రోజులు గడిపాడు. దేవుడిని ప్రత్యక్షంగా ఆయన చేయి రాయి మీద రాయడం దగ్గరుండి చూశాడు. దిగి వస్తూ రాతి పలకలు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు చూచి ఆ మోషే ముఖములో తేజస్సును గ్రహించారు. కొన్ని రోజులు పోయిన తర్వాత క్రమక్రమంగా ఆ తేజస్సు తగ్గిపోయింది. ముఖం మీద ఉన్నటువంటి ఆ తేజస్సు తగ్గిపోయింది.
మళ్ళా మామూలు అయిపోయాడు. కొంతకాలం వరకు మాత్రమే నిలిచి ఈ 8వ వచనం చూడండి, 7-8 వచనాలు. మరణ కారణమగు పరిచర్య, రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైన పరిచర్య మహిమతో కూడిందాయి. అందుకే మోషే ముఖము ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైన ఇశ్రాయేలీయులు అతని ముఖము తేలి చూడలేకపోయారు. అలాంటి పరిచర్యే మహిమ గలది. అయితే 8వ వచనం చివరి భాగంలో ఏమని ఉంది? ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉంది. అంటే మన కళ్ళ ముందు గుడ్డివాడు కళ్ళు తెరవబడడం దేవునికి మహిమ, ఓ మోగువాడు మాట్లాడడం దేవునికి మహిమ, ఓ చెవిటి వాడు చెవులు వినబడడం దేవునికి మహిమ, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వైకల్యాలు తీసివేయబడడం దేవునికి మహిమ. అయితే అదే వ్యక్తి, అదే గుడ్డివాడు, అదే చెవిటివాడు, అదే మోగవాడు యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించకుండా రక్షణ పథములోనికి రాకపోతే మాత్రం అతని కళ్ళు తెరవబడ్డా, అతని చెవులు తెరవబడ్డా, అతని కుంటితనం పోయినా దానివల్ల ప్రయోజనం ఏది కూడా. ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే ఆంతరంగిక స్వస్థత, హృదయమునకు పట్టిన జబ్బు తొలగిపోవడం, ఆత్మ సంబంధమైన విడుదల కలిగి ఉండడం, అది నిజమైనటువంటి స్వస్థత. ఆ స్వస్థత నిజంగా మహిమ కలదైన. ఒక మాటలో చెప్పాలంటే శరీర స్వస్థత కంటే ఆత్మ సంబంధమైన విడుదల, రక్షణ దేవునికి అత్యంత మహిమకరమైనది. అందువలన యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగేటటువంటి మార్పుని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాం. అందుకని 34వ వచనం, మార్కు సువార్త 7వ వచనం, ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వాళ్ళతో ఆ మాటకు తెరవబడుము అని అర్థం. ఎఫ్ఫతా అనే మాటతోటి అతనిలో ఉన్న చెవులు, నాలుక సడలింపబడడం లాంటి పనులు చేయబడడానికి ఆ మాట పలికాడు. అయితే ఈ మాట పలకడానికి ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు. ఈ కార్యం మనుషుల వలన కలిగేది కాదు, దేవుడు చేస్తాడు. ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు ఈ పనిని చేస్తాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో శరీర సంబంధమైన మేలు కానీ, భౌతికమైన ఆశీర్వాదాలు కానీ, ఆత్మ సంబంధమైన విడుదల కానీ మనుషుల వల్ల జరిగేది కాదు, దేవుడు జరిగించు. ఆయన మనుషులను వాడుకుంటాడంతే. మనుషులు ఆయన చేతిలో ఉన్న సాధనాలు మాత్రమే. సమస్తము జరిగించేవాడు దేవుడు. మన శరీర సంబంధమైన అవసరాల కోసం దేవుణ్ణి అడగడంలో తప్పులే, దేవుడు తప్పక చేస్తాడు. కానీ దానికంటే మించి మన అంతరంగం, హృదయం, మనస్సు, దానికి సంబంధించినటువంటి విడుదల అత్యంత ప్రాముఖ్యమైనదని మనం తెలుసుకోవాల్సిన వారికి. దేవుడి మాటలు మన అందరి వీరిలో ఆశీర్వదించును కాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలిగా ఉండును కాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయు, నాంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి
తీసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. దయగలిగిన తండ్రి, మాకు మీరు అనుగ్రహించిన మీ సన్నిధి కొరకు వందనాలు స్తుతిస్తున్నాము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ భయంకరమైన పరిస్థితులలో మేమందరము కూడా మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు మీరు అనుగ్రహించిన మీ కృప కొరకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. లోకములో మా చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఇప్పటి వరకు మమ్మల్ని మా కుటుంబాలను మీరే కాపాడారు. మీరు ఎక్కడ నీడను బలపరిచి భద్రపరిచి మీ సహాయమును మీరు మాకు అనుగ్రహించి మీకు వందనపరుస్తూ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి యేసయ్యా. కుటుంబాలలో ఉన్న వారిని కూడా మీరు కాపాడి బలపరిచి రాబోయే దినాలను మిమ్మల్ని ఆరాధించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడినట్లుగా ఇప్పుడున్న ఈ మహమ్మారి సమసిపోయి ఏ ఇబ్బందులు లేని సమాజంలో మేము మనుగడ సాగించగలుగుతున్నట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని వ్యక్తిగతంగా కుటుంబపరంగా నీ బిడ్డలు మీకు చేసే ప్రార్థన ఆలకించి మేలు కలుగు చేసి ఆశీర్వదించి దయచూపుము. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగా, నీ రాజ్యము వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి యందు నెరవేరు. మా ఉదయాహారం నేడు మాకు దయచేయి. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవే తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగచేయునుగాక. దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధ